నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో గుడ్ మార్నింగ్ పెళ్లకూరు కార్యక్రమంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలు హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ పెళ్లకూరు కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం గురించి కొంత వివరణ ఇచ్చేదానికి మేమందరం చేరినాం. పెళ్లకూరు మండలంలో చిలకూరు గ్రామం సంబంధించినటువంటి కామిరెడ్డి సత్యనారాయణ గారు ఇటీవల చిలకూరులో ఎన్టీఆర్ బొమ్మ పెట్టేదానికి ఎన్నో అడ్డంకులు సృష్టించాడు. తర్వాత ఇదే పెళ్లకూరు మండలంలో ఎన్నో రాజశేఖర బొమ్మలు నిర్మించారు. అప్పుడు తెలుగుదేశం ఉంది, అప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇదే కాంగ్రెస్లో సత్యనారాయణ గారు ఉన్నప్పుడు చిలకూరులో విగ్రహం పెట్టేదానికి, రాజశేఖర విగ్రహం పెట్టేదానికి చాలా వ్యతిరేకించి చివరికి పెట్టలేదు. ఇప్పటికీ లేదు. చిలకూరులో రాజశేఖర బొమ్మ ఇప్పటికీ లేదు. ఆయన ఏ అభిమానం? జగన్ మీద అభిమానమా, రాజశేఖర మీద అభిమానం ఉంటే, జగన్ మీద అభిమానం ఉంటే, ఒక ఎన్టీ రామారావు యొక్క ఎన్నో సేవలు చేసినటువంటి ఎన్టీ రామారావు ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాజశేఖర బొమ్మలో గొంతుకి నిర్మించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరు పర్మిషన్ ఉన్నాయా లేవా అనేది చూసుకోకుండానే, చూసుకున్నా కూడా మనం ఆ విధంగా విగ్రహాలు పెడితే, ప్రజానాయకుడు విగ్రహం పెట్టినప్పుడు మనం విమర్శించడం, అడ్డుకోవటం మంచిది కాదని చెప్పని అందరూ గమనించారు. అదే ఈరోజు మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒలి కూడా 2 కార్లు పండేదానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కొన్ని మెట్ట ప్రాంతాలు ఆసునూరు, చెంబేడు, శేషనంపేడు, సీనపేట, కొనబాక అన్ని గ్రామాల్లో 2 కార్లు వేసి పుష్కలంగా ఓట్లు పడతాయి. ఈ టైంలో మీరు మార్నింగ్ వాక్ని పెట్టి, గుడ్ మార్నింగ్ వాక్ని పెట్టి జనాలు రెచ్చగొట్టి, మీరు వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో వచ్చి ఓడో పక్క మీలో పక్క తిరిగితే మీకు పద్ధతిగా ఉండదు. అది మీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాం. దయచేసి మీరు మా సలహా మేరకు ఆ రోజు మిమ్మల్ని కొంతమంది తిరగబడ్డా, కొంతమంది సర్దుపెట్టి పంపించాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు విరమించుకుంటారని మేము పత్రికా మూలకంగా చెప్తున్నాం. ఎలాంటి అభివృద్ధి జరగకుండా పోలేదు. మీరు వచ్చిన పాట సూపర్ 6 వదలలేదు, ఇంకో 6 వదలలేదు, ఆ 6 వదలలేదు అని చెప్పి మీరు పదే జనాల్లోకి చెప్పడం వల్ల అన్ని ఫలితాలు వస్తాయి, అన్ని పథకాలు వస్తాయి, అన్ని పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీ బస్ జరిగింది, పెన్షన్ జరుగుతుంది, తల్లి వందనం జరుగుతుంది, మరి అమ్మ అన్నదాత సుఖీభవ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని జరుగుతాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళ దాకా ఓపిక పట్టండి. మీరు ఏం చేపట్టా? జనాలు పోవాలా, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలా, నేను జగన్ వచ్చి జైలుకు పోవాలా, జగన్ జైల్లో నుంచి చూడాలా అనే ఒక కాన్సెప్ట్ మీకు ఉంది. కాబట్టి మంగళగిరిలో గందరగోళం చేయండి. లోపల దగ్గర ఉంటారు కాబట్టి అక్కడికి వస్తారు. జగన్ గవర్నమెంట్ ఇబ్బందిలే. మంగళగిరిలో ఆయన ఆఫీస్ పక్కన ఎవరు వారిని గందరగోళం చేసేందుకు వస్తారు. కాబట్టి దయచేసి చీప్ రాజకీయాలు, చీప్ పార్టీకి చేసి మీరు దయచేసి మా సలహా మేరకు చెప్తున్నాం. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా మేము పార్టీ పరంగా చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఒక సీరియస్ అనుకుని మీరు కార్యక్రమాన్ని విరమించుకుంటే మీకే మంచిది. కాబట్టి మేము కూడా దీన్ని సిఏ గారికి, ఎస్ఐ గారికి, డీసీపీ గారికి కూడా విలేజ్లో కొంత గలాట, ఒక రకమైనటువంటి ఉత్తేజపరిచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మేము సిఏ గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి కూడా లెటర్ పూర్వకంగా ఇస్తాం. కాబట్టి మీరు పోలీసు వాళ్ళు వచ్చి మీ కార్యక్రమాన్ని ఆపేదాకా మీరు పెట్టుకోకుండా మీ కార్యక్రమాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మీ ఇష్టం, మీకు తీసుకువెళ్తున్నాం. చూసుకొని వచ్చింది అక్కడ పోయి మాట్లాడు. 2 మీడియా చేయలేదని మీరు ఏం చేసి మీరు ఏం చేసి చెప్తారు. ఆడికి వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి వారికల్లా రావులపాడు గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. సరే రావులపాడు పోతే వాళ్ళు మా ఊరికి వచ్చి అడిగితే మీరు ఆ టెంగర్ అడిగిపోతారు. అడిగినాము మనం అడిగించాలి. ఆయన మీరు పని చేసినాము కాబట్టి
మా ఇంటి దగ్గర పెట్టేదాకా నేను తిరగను, మా ఇద్దరం పెట్టేస్తే నేను అర్థం చెప్పాను అని మేము ఆ రోజు నిర్ణయం చెప్పి వచ్చినాము. అసలు పోలీసులు వచ్చాము, దర్శనం లాన్ ప్రాబ్లం మా సిటీ ఇదివరకు ఉంటుంది. ఇప్పుడు 6-10 రోజులు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను, వాట్సాప్లో పెట్టాను. రేపు మళ్ళీ రావులపాడికి మనం ప్రోగ్రాం పోతున్నాం. వైఎస్ఆర్సీపీ సింహాలంటే వైఎస్ఆర్సీపీ అంటే మనుషులు కదా, అంటే ఓల్డ్ సింహాలు మనుషులు కదా, సింహాలు రండి మనందరం గర్జిద్దాం అని రెచ్చగొట్టే దూరంలో మాట్లాడతాం. ఎవరైనా నువ్వు ఆ నిలిపేసాము, నువ్వు నీకు పర్మిషన్ ఉంటే అందరూ 30 యాక్ట్ ఉందని పోలీసు వాళ్ళు చెప్పి నీకు నోటీస్ దాన్ని కూడా అధిగమించి ఇప్పుడు మీరు వాదికల్లా కావాలని నువ్వు ప్రశాంతంగా ఉండే మండలాన్ని, ప్రశాంతంగా ఉండే గ్రామాల్ని అహింస సిద్ధాంతం లేకుండా హింసావాదిగా ప్రేరేపిస్తూ దౌర్జన్య గ్రూపులు రెడీ చేసి లాన్ ప్రాబ్లం చేసేదానికి ప్రయత్నించి మీరు లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ఎట్లా లబ్ధి ఉన్న పార్టీ గ్రామాల్లో సహకరించి గ్రామాలను అభివృద్ధి పరిచి మీ పార్టీని డెవలప్మెంట్ చేసుకొని ఓట్లు ఇప్పించుకోండి. మేము మీ అధికార పార్టీని మేము ప్రతిపక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం చేసాము, మాతో కొంతమందితో మాట్లాడి నేను నియోజకవర్గాన్ని మండలాన్ని డెవలప్ చేస్తాను, నాకు సహకరించండి, మీరు అధికారంలో లేరు అని అంటే మేము సామరస్యంగా మన మండలం డెవలప్ అవుతుందంట చేస్తారంటే మేము కూడా తీసుకోవాలి, సహకరిస్తే నువ్వు నేను టంకాలు కొట్టు. కానీ ఇది ఈ పొద్దు నువ్వు ప్రతిపక్షంలో ఉండవు.